Yes. Next, hind guts. So hind gut is a long coiled tube made up of 3 parts: ileum, colon, rectum. So hind gut lo manaku 3 parts unnai: ileum, colon, rectum. So ileum is a short one, narrow tube behind mesenteron. ఏదైతే మనకు మిడ్ గట్ స్టార్టింగ్ పాయింట్ ఉందో సో అది మనకు ఇక్కడ ఇలియం స్టార్టింగ్ పాయింట్. లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో హైండ్ గట్లో మిడ్ గట్ యొక్క లాస్ట్ పార్ట్ మనకి ఇలియం, ఆర్ హైండ్ గట్ యొక్క ఫస్ట్ పార్ట్ ఇలియం, హైండ్ గట్ యొక్క థర్డ్ పార్ట్ రెక్టమ్. ఈ రెక్టమ్కి ఇలియంకి మధ్యలో ఉన్న పార్టే కోలాన్. సో 3 పార్ట్స్ మనము హైండ్ గట్ అంటున్నాం. నెక్స్ట్ మీజెంటరాన్ అంటే ఇక్కడ మిడ్ గట్ బిహైండ్ అన్నాడు. బిహైండ్ అంటే మీజెంటరాన్ వెనుక మనకు స్టార్ట్ అయ్యేది హైండ్ గట్. 6 bundles of Malpighian tubes open into ileum. సో ఆల్రెడీ తెలుసు, the first part of hind gut is ileum. So Malpighian tubes actually they are not digestive parts. నీటికి కూడా ఇది ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో. సో Malpighian tubes తీసుకున్నప్పుడు Malpighian tubes are excretory parts. Actually they are responsible to collect the uric acid from the hemolymph. మన బాడీలో కిడ్నీస్ చేస్తాయి ఆ ఫంక్షన్ని, ఇక్కడ Malpighian ట్యూబ్ చేస్తుంది. అయితే ఎక్స్క్రెటరీ సిస్టంలో దే ఆర్ పార్ట్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఎలిమెంటరీ కెనాల్తో ఇవి అసోసియేట్ అయ్యి హీమోలింఫ్ నుంచి యూరిక్ యాసిడ్ని కలెక్ట్ చేసి Malpighian ఈ ఇలియం, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ హైండ్ గట్, ఆ హైండ్ గట్లోకి డంప్ చేస్తూ ఉంది. సో ఎన్ని ఉన్నాయంటే Malpighian ట్యూబ్స్, దే ఆర్ 6 bundles. ఎక్కడున్నాయి? అట్ ద జంక్షన్ విత్ మిడ్ గట్. ఓకే, సో మిడ్ గట్ హైండ్ గట్ ఏదైతే ఉందో ఈ రెండిటికి జంక్షన్లో మధ్యలో మనకి 6 bundles ఆఫ్ Malpighian ట్యూబ్స్ ఉన్నాయి. సో ఇలియం రిసీవ్స్ యూరిక్ యాసిడ్ ఫ్రమ్ ద Malpighian ట్యూబ్స్. ఓకే, సో యూరిక్ యాసిడ్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటుందో ఈ Malpighian ట్యూబ్స్ యూరిక్ యాసిడ్ని కలెక్ట్ చేసుకుంటుంది కదా, ఆ యూరిక్ యాసిడ్ వచ్చి మనకు Malpighian ట్యూబ్స్ ద్వారా ఇలియంలోకి ఎంటర్ అవుతుంది. అలాగే అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా మిడ్ గట్లో మనకు తెలుసు. మిడ్ గట్ సెక్రెటరీ పార్ట్లో సెక్రేషన్స్ జరిగాయి, డైజెషన్ జరిగింది. అబ్జార్ప్టివ్ పార్ట్ దగ్గర అబ్జార్ప్షన్ జరిగింది. ఆఫ్టర్ అబ్జార్ప్షన్ మిగిలిన అన్డైజెస్టెడ్ వేస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్రమ్ మిడ్ గట్. మిడ్ గట్ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద హైండ్ గట్, దట్ ఈస్ ఇలియం. సో ఇలియం ఈజ్ రెస్పాన్సిబుల్ టు రిసీవ్ అన్డైజెస్టెడ్ వేస్ట్ from the midgut and uric acid from the Malpighian tubes. Next, ileum leads into long coiled tube called colon. So colon is the long coiled tube of hind gut anamata. So ఈ ఇలియం తను రిసీవ్ చేసుకున్నటువంటి థింగ్స్ని కోలాన్లోకి పంపిస్తుంది. కోలాన్ ఓపెన్స్ ఇంటూ రెక్టంలోకి పంపిస్తుంది అనమాట కోలాన్ అనేది. సో రెక్టమ్ ఈజ్ అ షార్ట్ వైడ్ ట్యూబ్. ఇంటర్నల్లీ రెక్టమ్ హ్యాస్ అ 6 లాంగిట్యూడినల్ కైటినస్ ఫోల్స్. సో ఈ రెక్టమ్ తీసుకున్నప్పుడు రెక్టమ్ లోపల మనకు 6 లాంగిట్యూడినల్, బాడీ లాంగిట్యూడినల్ కదా, లాంగిట్యూడినల్ యాక్సెస్కి తగ్గట్టుగా దెర్ ఆర్ 6 ట్యూబ్స్ అనమాట. సో 6 లాంగిట్యూడినల్ కైటినస్ ఫోల్స్. దీనిని మనము రెక్టల్ ప్యాపిల్లే ఏమంటున్నాం? రెక్టల్ ప్యాపిల్లే అని పిలుస్తున్నాం. సో దీస్ ప్యాపిల్లే ఆర్ యూస్ఫుల్ ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. సో ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదో, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే అబ్జార్ప్షన్లో భాగంగా ఎండ్ ప్రోడక్ట్గా ఒక వేస్ట్గా అక్కడ మనకు మిడ్గట్లో మిగిలిపోయిందో, ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇది మనకు కాక్రోచ్ ఈజ్ అ టెరిస్ట్రియల్ ఫామ్. ఓకే, సో ఇట్ ఈస్ అ కర్సోరియల్ ఫామ్ అనమాట. సో సర్ఫేస్ మీద లెగ్స్ని యూజ్ చేసి రన్ చేయాలి. సో ద బాడీ ఈజ్ వెరీ క్లోజ్ టు సర్ఫేస్.
బాడీ వాముగా సర్ఫేస్ వాముగా ఉన్నా కూల్గా ఉన్నా బాడీ నుంచి కూల్గా ఉందనుకో బాడీలోంచి టెంపరేచర్ లూజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే టెంపరేచర్ కనుక ఎక్కువ ఉందనుకో సర్ఫేస్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా బాడీ నుంచి వాటర్ కంటెంట్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వడానికి కాక్రోచ్కి ఎక్కువ అవకాశం ఉంది. సో యాక్చువల్లీ నార్మల్గానే దీనికి డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి బాడీ అన్నటువంటిది వాటర్ని కన్జర్వ్ చేసుకోవటానికి తగ్గట్టుగా మనకు అక్కడ దాని యొక్క ఎగ్జోస్కెలిటన్ కూడా దేంతో ఫామ్ అయి ఉంటుంది, కైటిన్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఈవెన్ అంత అడాప్టేషన్ ఉన్నా వన్ ఆఫ్ ద కన్జర్వేటివ్ అడాప్టేషన్గా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్లో కూడా మిగిలిపోయినటువంటి వాటర్ కంటెంట్ని తిరిగి బాడీ అబ్జార్బ్ చేసుకునే విధంగా రెక్టమ్ లోపల వీ హ్యావ్ ప్యాపిల్లే. అండ్ ఇవి రెక్టంలో ఉన్నాయి కాబట్టి వీటిని రెక్టల్ ప్యాపిల్లే అని మనం పిలుస్తున్నాం. అండ్ అక్కడ వాటర్ రీఅబ్జార్ప్షన్ జరిగిపోతుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ద డ్రై ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో వేస్టేజ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అది ఫైనల్గా యానస్ ద్వారా ఎజెషన్ అవుతుంది, అంటే ఎక్స్క్రెషన్ అంటే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు హ్యాండ్ గట్గా సంబంధించి. సో ఇది ఒకసారి డయాగ్రమాటిక్గా చూద్దాం మనం. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఈ మిడ్ గట్ మనకు. సో మిడ్ గట్ని ఇది మనం జూమ్ ఇన్ చేసి చూసాం. ఇప్పుడు హ్యాండ్ గట్ని ట్రై చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ వి టేక్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ అవర్ మిడ్ గట్. ఓకే, సో ఇది మనము మిడ్ గట్ అనుకుంటే మిడ్ గట్ లీడ్స్ ఇంటూ ఇక్కడ. ఓకే, సో this is actually our ఓకే. సో ఇది మనకు హ్యాండ్ గట్ అన్నట్టు. ఈ హ్యాండ్ గట్ ఇట్ లీడ్స్ ఇంటూ ఎ వైడ్ థింగ్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం ఇది హ్యాండ్ గట్. దిస్ ఈస్ ఇది మనకు రెక్టమ్, ఇదేమో కోలాన్. ఓకే, సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ పార్ట్ లేదా రైట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో నారో ట్యూబ్. ఓకే, సో దీన్ని మనము ఇలియం అనుకోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ ఇలియం. ఇక్కడే మనకు ఎల్లో కలర్లో ఏ కలర్ ఇస్ ఎల్లో కలర్ మా. సో yellowish కలర్లో we have six bundles of Malphizian tubes. సో వీటిని మనము Malphizian tubes అని పిలుస్తాం. ఓకే, సో Malphizian tubes are responsible for excretion. So to collect uric acid from the hemolymph and dump it into the ileum part. సో ఇక్కడి నుంచి ఇలియంలోకి యూరిక్ యాసిడ్ వస్తుంది. అలాగే ఇక్కడి నుంచి మనకు అన్డైజెస్టెడ్ వేస్టేజ్ ఇలియంలోకి వస్తుంది. సో ఇలియం నుంచి కోలాన్, ఫర్దర్గా కోలాన్ నుంచి మనకు రెక్టంలోకి ఎంటర్ అవుతుంది. సో కోలాన్ ఈజ్ ఎ లాంగ్ ట్యూబ్, ఇలియం ఈజ్ ఎ షార్టర్ వన్, రెక్టమ్ ఈజ్ ఎ వైడర్ వన్. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏదైతే ఈ రెక్టమ్ అంటున్నామో ఈ రెక్టమ్ లోపల వీ హ్యావ్ సమ్ లాంగిట్యూడినల్ ఫోల్డింగ్స్ అన్నట్టు. దీన్ని అరేంజ్ చేద్దాం కాసేపు. ఇప్పుడు వీ హ్యావ్ సమ్ లైక్ దిస్. ఇవి ఇలా లైక్ దిస్ ఫోల్డింగ్స్ అనమాట. వీటిని మనము రెక్టల్ ప్యాపిల్లే అని పిలుస్తాం. ఏమంటాం? దీస్ ఆర్ రెక్టల్ ప్యాపిల్లే. వీటిని మనం రెక్టల్ ప్యాపిల్లే అంటాం. ఇక్కడ మనం గమనించినప్పుడు
అన్డైజెస్టెడ్ వేస్ట్ ఏదైతే ఉందో, అన్డైజెస్టెడ్ వేస్టేజ్ ఈ విధంగా మనకు కోలాన్లోకి ఎంటర్ అయిన తర్వాత కోలాన్ నుంచి రెక్టంలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇవి బ్యారియర్స్ లాగా ఉంటాయి. ఎందుకు ఈ విధంగా ఉన్నాయంటే, సో ఈ అన్డైజెస్టెడ్ వేస్టేజ్ అనేది ఇలా ఈ ఫోల్డింగ్స్ మధ్యలో నుంచి ప్యాసేజ్ జరగాల్సి ఉంటుంది, మూమెంట్ జరగాల్సి ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నాయనుకో, ఈ రెక్టల్ ప్యాపిలే లేదనుకో, నేరుగా అన్డైజెస్టెడ్ వేస్టేజ్ అనేది రెక్టంలోకి ఎంటర్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఇక్కడ యానస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో అలా జరిగిందనుకో, కొంత వాటర్ ఏదైతే అన్డైజెస్టెడ్ వేస్ట్లో ఉందో అది బాడీ లూజ్ అయినట్టే కదా. అది జరగకుండా ఉండటం కోసం వన్ ఆఫ్ ద కన్జర్వేటివ్ అడాప్టేషన్గా మనకి ఇక్కడ రెక్టం లోపల రెక్టల్ ప్యాపిల్లే అన్నటువంటివి సమ్ ఫోల్స్ని ఫామ్ చేస్తాయి. రెక్టల్ ప్యాపిల్లే అంటున్నాము. వీటి మధ్యలో నుంచి అన్డైజెస్టెడ్ వేస్ట్ అన్నది మూమెంట్ జరిగే ప్రాసెస్లో, ఇట్ ఈజ్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఇవేవి లేవంటే నేరుగా వెళ్ళిపోతుంది, తక్కువ టైంలో వెళ్ళిపోతుంది, ప్యాసేజ్ జరుగుతుంది. ఇవన్నీ ఉండటం వల్ల వీటన్నిటిని దాటుకొని మెల్లమెల్లగా ఈ అన్డైజెస్టెడ్ వేస్టేజ్ వచ్చే ప్రాసెస్లో ఈ రెక్టల్ ప్యాపిల్లీ లోపల ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు అబ్జార్బ్ ద వాటర్ కంటెంట్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ వేస్ట్ ఆర్ ఫుడ్స్ విచ్ ఎంటర్డ్ ఇన్ టు ద రెక్టమ్ ఆర్ విచ్ పాస్డ్ త్రూ దిస్ రెక్టల్ ప్యాపిల్లే. సో రెక్టల్ ప్యాపిల్లే గుండా ప్రయాణించే ఈ ప్రాసెస్లో, ట్రావెల్ చేసే ప్రాసెస్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఫైనల్గా మనకు డ్రై ఫీకల్ వేస్టేజ్ అన్నది యానస్ ద్వారా బయటికి ఎజెక్షన్ జరిగిపోతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్గా మనకున్నటువంటి ఎలిమెంటరీ కెనాల్. ఓకే, సో ఎలిమెంటరీ కెనాల్ మొత్తం కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఈరోజుకి చాలు. స్టిల్ మీకు సెలవరీ గ్లాండ్స్ మీద డౌట్స్ ఉన్నట్లయితే సో నేను టుమారో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ను డయాగ్రమాటిక్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. డయాగ్రమాటిక్గా నేర్చుకోకపోతే బట్టి పట్టాల్సి వస్తుంది. ఓకే, బట్టి పట్టడం ద్వారా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు. ఇది ఐపీ అని అనుకోవద్దు, ఎన్సీఆర్టీలో కూడా ఈ టాపిక్ ఉంది మనకు. సో నీట్కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇది మనం మన బ్రెయిన్లో లాంగ్ స్టాండ్ తీసుకోవాలి సబ్జెక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి ఎస్ఎస్లో ఏవైతే ఉన్నాయో ప్రతి వర్డ్ని మనము డయాగ్రమాటిక్గా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని గుర్తుంచుకోగలుగుతాం, సబ్కాన్షియస్గా గుర్తుంటుంది. జస్ట్ అలా ఏదో నేర్చేసుకొని ఎగ్జామ్ రాసేసి మర్చిపోతే మాత్రము మనము స్కోర్ చేయలేం. ఫ్యూచర్లో మనకి దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఒకసారి మనము ఎస్ఏని ప్రిపేర్ అయినప్పుడు అంటే మ్యాక్సిమం క్లాస్లోనే వినాలి. అందుకని నేను చెప్పాను, రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్, డయాగ్రామ్స్ ముందు ఉంచుకోండి. ఎస్ఎస్ చదివేటప్పుడు డయాగ్రామ్ని చూస్తూ కాన్సెప్ట్ చెప్పింది గుర్తుంటుంది. కాబట్టి కొంచెం అలా 1-2 సార్లు మీరు గుర్తు చేసుకుంటూ చదివితే మూడోసారి అవసరం ఉండదు, ఆటోమేటిక్గా కాన్సెప్ట్కి కనెక్ట్ అవుతారు. రైట్.